ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన బడిపాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం జైరాబాద్ డివిజన్ పరిధిలోని హగ్గేలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పస్తాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో విద్యార్థులు, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడం కోసం చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతం చేయాలని, తమ పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాల పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఎలక్ట్రిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. అంటే కొద్దిగా రెక్టిఫికేషన్ చూసారు 2-3 days అయింది. కొద్దిగా రిపేర్స్ మిగిలినాయి. అంటే వాటర్ అవుట్ సైడ్ కొట్టేసాను. అదొకటి చేస్తుంది అయిపోతుంది. పక్కన డ్రైన్ ఉంది మేడం. డ్రైన్ ఆ డ్రైన్లకి ఏదైతే పోయిందో అది కొత్త రిప్లేస్ చేస్తాం. పాత రిపేర్ లైట్స్ ఎప్పుడు పెట్టారు లోపల పెట్టిస్తాం. మొత్తం ఆర్గనైజ్ చేస్తుంది. మార్చ్ ఎండింగ్లో వచ్చాయి మేడం. కొంచెం లోపల ఫ్లోరింగ్ బ్యాలెన్స్ ఉంది, దీంట్లో కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆల్ ఆర్ కంప్లీట్. ఖాళీ పెయింటింగ్ ఇది కూడా ఖాళీ టైల్స్ వేసాము. ఫర్నిచర్ అంతా సఫిషియెంట్ ఉందా? ఇవి కాకుండా ఇంకేమైనా రిపేర్స్ అవసరం ఉన్నాయా? వర్షాకాలంలో ప్రాబ్లం అవుతుంది మేడం. వర్షాకాలంలో టాయిలెట్ రిపేర్స్ కొంచెం అయింది, కొంచెమే ఉంది. కంప్లీట్ అయిపోతుందా? గ్రామస్తులు మాట్లాడి మిగతా వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయితే చూడండి. సంఖ్య కట్టారా? నీట్ కింద కూడా నీట్ క్లీన్ చేయించాలి. యాసిడ్ ఇది కొంచెం రిపేర్ అవుతుంది. రెండే ఉన్నాయి.
గిన్నెలు ఎందుకు లేవమ్మా ఇదే ఈ డోర్స్ మెయిన్ అనేది పెడితే మనకి ఏం శాంక్షన్ లేదు మాట్లాడుతుంది పంపించాను డోర్స్ డోర్స్ చేంజ్ ఓపెన్ పెట్టారా విండోస్ క్లోజ్ చేస్తారా విండోస్ క్లోజ్ ఉన్నాయో ఓపెన్ ఉంటాయి మీరు ఎంత బయట పెట్టినా సరే సరిపోతుంది లైట్స్